పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగురు పడదము. వేగురు పడదం అంటే తొందరపాటు, త్వరగా ఎంత త్వరగా. మన రైల్వే స్టేషన్కి ఎలాగెళ్ళానో ఎంత త్వరగా వెళ్ళానని చెప్పాను కదా. వేగురుపాటు, ఆ తొందరపాటు తనంలో ఏమైనా జరగవచ్చు, కానీ లక్ష్యాన్ని చేజాదించాలి. లక్ష్యాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి. లక్ష్యాన్ని స్వాధీనం చేసుకోవాలంటే, దాన్ని పొందుకోవాలంటే వెనుకున్నవన్నీ మరవాలి. వెనుకున్నవి మరవకుండా ముందున్నవి మనం సొంతం చేసుకోలేము. చాలామంది వెనుకున్నవి అంటే వెనకాలన్న మాటలు, 10 సంవత్సరాల క్రితమన్న మాటలు కూడా కొంతమందిని మనిషిని బాధ పెట్టే సందర్భాలు ఉంటాయి. గతంలో ఏదో ఫీలింగ్స్ ద్వారా మన జీవితంలో కొంచెం ఇబ్బందులు కలిగి ఉన్నామేమో. నిజంగా మనం ఆలోచించే ఆలోచనలన్నీ, మనం ఆలోచించుకుని ఊహలన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి అంటారా? నీ ఆలోచనలతో దేవునితో మనం సరిచూసుకుంటే, వాక్యంతో సరిచూసుకుంటే, మనం ఆలోచించుకున్న ఆలోచనలన్నీ దేవుని యొక్క మనసుకు తగ్గట్టుగా, ఆయన ఊహకు తగ్గట్టుగా, ఆయన ఆలోచనకు తగ్గట్టుగా ఉంటాయా, లేక భిన్నంగా ఉంటాయా? మనం ఆలోచించుకున్న ఆలోచనలన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. మనం కొన్నిసార్లు హర్ట్ అవుతూ ఉంటుంటాం, ఒకసారి మొక్క కూడా అయిపోతాం. కొన్ని మార్లు చాలా ఇబ్బందికరమైన రీతిలో మనం ముందుకు నడిపించబడుతుంటాం. వెనుకున్నవి మరిచిపోయినప్పుడు చాలా నష్టాలు మనము కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏమండి, నిన్నటి విషయాన్ని ఏం చేయాలంటే నిన్న మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చేటప్పుడంట ఈ అర్పణ ఏం చేయాలి? ఇక్కడ విడిచిపెట్టి నీ సహోదరుడితోనూ సహోదరితోనూ సమాధాన పడాలి. ఆమెన్. సమాధాన పడాలి. సహోదరుడితోనూ సహోదరితోనూ. వెనకున్నవి ఏం చేయాలి? మనము మరవాలి. ఏదో చిన్న మాట అనుకున్నాం, మరవాలి. లేకపోతే ఏదో జరిగింది, అది మరవాలి. ఏదో తొందరపాటు, మానవులం కాబట్టి కొన్ని మార్లు మన జీవితంలో కొన్ని తొందరపాటు విషయాలు జరిగి ఉండొచ్చు. జరిగినా కానీ ఆ వెనుకున్నవి మరవాలి. ముందున్న లక్ష్యం, దేవునికి స్తోత్రం కలుగుగాక. మనం వెనుకున్నవి మరిచి, చదవండి, వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచన భాగము. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి. ఆ ఒకటి ఏంటో తెలుసా? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని. ఎక్కడికి పరుగు? గురి యొద్దకు. ఏం కలగాలని? బహుమానము. ఆమెన్. ఏం రావాలి మనకి? ఈ సంవత్సరం అంతా వచ్చిన వాళ్ళకి ఏముంటుంది? బహుమానం ఉంటుంది. నాకు ఇవ్వలేదు బహుమానం అంటే నీకు ఉండదు. ఆ బహుమానం పెద్ద వేల రూపాయలు కాకపోవచ్చు, చిన్నదే కావచ్చు. బహుమానమే. ఆమె. పోలేమ్మా, ఆ బహుమానానికి సంవత్సరం అంతా వచ్చేలేంటి, అదే పెద్ద విలువైన బహుమానం ఏం కాదులే అని అనుకోవచ్చు. ఆ బహుమానం మనకి చిన్నదే కావచ్చు. ఒకవేళ ఇక్కడ పక్కన పెట్టండి, దేవుని దగ్గర ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం మనం పొందాలి అంటే ఒకటి చేయించున్నానన్నాడు. ఆ ఒకటి ఏంటి? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగురు పడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ముందున్న లక్ష్యము మనం సాధించాలి. ఆ లక్ష్యాన్ని చేజిక్కించుకోవాలి. ఆ గెలుపు బాటలో మనం నడవాలి. ఓటమి రీతిలో మనం వెళితే మన జీవితంలో సంతోషం ఉండదు. ఓటమికి సంబంధించిన విషయాలు ఏమి మన దగ్గర ఉన్నా, ఏ వస్తువు మన దగ్గర ఉన్నా అవన్నీ పక్కన పెట్టాలి. గెలుపు కొరకు ఏమండి మనం పరిగెత్తాలంటే
పందెపు రంగంలో పరిగెత్తేవాడు ఒక వ్యాయామం ఉంటుంది, ఉండదా? వ్యాయామం ఉంటుంది. ఆ వ్యాయామం చేస్తూ ఉండాలి. ప్రతిరోజు నియమం ఉంటుంది. తినగలిగిన ఆహారం ఉంటుంది, తినకూడని ఆహారం ఉంటుంది. తీసుకోగలిగిన నిర్ణయాలు ఉంటాయి, తీసుకోకూడని నిర్ణయాలు ఉంటాయి. ఆ మేరకు మనం నడిస్తేనే ఆ బహుమానము చేజిక్కించుకుంటాం. కనుక ఈ పాత సంవత్సరంలో ఏవేవి దేవునికి ఇష్టం లేనివి మన దగ్గర ఉన్నవో అవన్నీ మనం మరవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ వస్తువును మరలా తీసి తెచ్చుకుని మన దగ్గర పెట్టుకోవద్దు. ఆ వస్తువు ఎవరిదో తెలుసా? సాతాను వస్తువు అది. ఆ వస్తువు దేవునికి ఆటంకం కలిగించేది. అది ప్రభు విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. విడిచిపెట్టలేని మనస్తత్వంతో మనం ఉంటే దేవుడు ఇచ్చే బహుమానం ఎలా దక్కుద్దు? మనకి మన లక్ష్యం ఒకటే, ఆ బహుమానం మనం దక్కించుకోవాలి. ఆ బహుమానం మనం సాధించుకోవాలి. ఆ బహుమానం సాధించుకోవాలంటే ఒకటి చేయుచున్నాను, అదేంటో తెలుసా? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగరపడుచు క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు యేసు దగ్గర ఏముందో తెలుసా? మనందరికి ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం ఎవరికి ఇస్తాడు? ఓపికతో ఎవరైతే వెనుక ఉన్న అవమానం లక్ష్య పెట్టక, కొంతమంది ఎవరైనా ఏదన్నా అన్నారు అనుకోండి, అది మనం అవమానకరంగా భావించుకుని కృంగిపోతూ ఉంటుంటాం. ప్రతి చిన్న విషయానికి మదన పడుతూ ఉంటుంటాం, వేదన పడుతూ ఉంటుంటాం. అవి మరవలేకపోతున్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, జరిగిపోయిన సంగతిని మాటి మాటికి జ్ఞాపకం చేసేవాడు మిత్రభేదం కలిగించేవాడని రాయబడి ఉంది. జరిగిపోయిన సంగతి మాటి మాటికి జ్ఞాపకం చేసేవాడు. వీళ్ళు మర్చిపోయి, కానీ వాళ్ళు ఏమంటారు తెలిసే పక్కన, అవి మర్చిపోయావా? వాళ్ళ రోజు వాళ్ళు ఆ రోజు అన్న మాట నువ్వు మర్చిపోయినా కానీ నేను మర్చిపోను. ఇదిగో ఆ రోజు అన్న మాటని జ్ఞాపకం చేస్తుంటారు కదా. వాళ్ళు నీ శ్రేయస్సు కోరేవారు కాదు, వారు నిన్ను ప్రేమించేవారు కాదు. ఏం కలుగుద్ది ఇలాంటి వారి వల్ల? మిత్రభేదం మాటి మాటికి ఆ జరిగిపోయిన సంగతిని ఎందుకంటే అది జ్ఞాపకం చేసుకుంటారు. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, నూతన వాగ్దానం దేవుడు ఇస్తాడు. ఇచ్చాడు వాగ్దానం. ఆ వాగ్దానాన్ని తీసుకో, ఆ వాగ్దానాన్ని దగ్గర పెట్టి ప్రార్థించు. ప్రభువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు నాయనా అని దేవుని సన్నిధిలో ప్రార్థించు. అంతేగాని జరిగిపోయిన విషయాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ మనమే మదన పడిపోతూ దేవుని బహుమానం ఎందుకు పోగొట్టుకో? నీ వల్ల నేను ఎందుకు బహుమానం పోగొట్టుకోవాలి? అవునా కదా? ఎలా చూడండి, నీ వల్ల నా బహుమానం ఎందుకు పోగొట్టుకోవాలి? నీ వల్ల నా బహుమానం ఎందుకు పోగొట్టుకోవాలి? పోగొట్టుకుంటామా? నీ మాట నాకు లెక్కెట్టి బహుమానం ఇచ్చేవాడు ఆయన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ మాట నాకు లెక్కేంటి? నీ మాటని పట్టించుకోను. నాకు బహుమానం ఇచ్చేవాడు ఆయనే. ఆయన వైపు చూడాలి. అందుకని మన విశ్వాసానికి కర్తయు ఆయన కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన ఈ పందెములో ఓపికతో మనం పరిగెత్తాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘం వలె ఆవరించి ఉన్నందున, ఇంత గొప్ప సాక్షి సమూహం. ఎవరు ఆ సాక్షి సమూహం? ఎవరు ఆ సాక్షి సమూహము? మన ముందున్న భక్తులు, మన పూర్వీకులు. అబ్రహాము కావచ్చు, దావీదు కావచ్చు, యాకోబు కావచ్చు, ఇస్సాకు కావచ్చు, మోషే కావచ్చు, గిద్యోను కావచ్చు, యొప్తా కావచ్చు. విశ్వాస వీరుల జాబితా చాలాదుంది. ఆ భక్తుల యొక్క ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉంది. అయితే మన ముందు ఈ సాక్షి జీవితాలు ఉన్నాయి. మనం చూడవలసింది ఎవరిని? యేసు వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు గారిని చూసామనుకోండి, దావీదు గారిలో ఒక లోపం కనపడుతుందా? యాకోబులో చూసామనుకోండి,
యాకోబులో కూడా ఒక లోపం కనపడుతుంది. అబ్రహాములో చూసామనుకోండి, అబ్రహాములో కూడా ఒక లోపం కనపడుతుంది. ఒక భక్తుడు ఇలాగ అనుకున్నాడంట, ఏలియాకి ఇచ్చిన దుప్పటి నాకు ఈ తండ్రి, ఏలియాకి ఇచ్చిన దుప్పటి నాకు ఈ తండ్రి, మోషేకి ఇచ్చిన కర్ర నాకు ఈ తండ్రి, మోషేకి ఇచ్చిన కర్ర నాకు ఈ తండ్రి, వాళ్ళే మనకెందుకు, నీదేదో నీకు ఇస్తాడు దేవుడు. ఆమెన్ ఆమెన్ చెప్పవే. నీది నీకు ఇస్తాడు దేవుడు. నీకు ఇచ్చే దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి తప్ప కానీ ఎవరిదో నాకు కావాలి, ఎవరినో మనం మోడల్ తీసుకోవాలి, ఎవరినో ఏదో చేయాలని మనం వెంబడించాలని ఆలోచన కాదు. మనం వెంబడించవలసింది యేసుక్రీస్తు ప్రభుని. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ గనుడైన మన ప్రాణనాథుడైన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన ఈ పందెములో మన ఓపికతో పరిగెత్తాలి. యేసుక్రీస్తు ప్రభు గారికి వచ్చిన అవమానాలు ఎన్నెన్ని అవమానాలు, ఎన్నెన్ని అవమానాలు మాట్లాడండి. ఎన్ని అవమానాలు, అబ్బో చాలా అవమానాలు. ఏ అవమానం లక్ష్య పెట్టాడు ఆయన? ఏ అవమానమైనా లక్ష్య పెట్టి ఆయన లక్ష్యాన్ని పక్కన పెట్టాడా? ఆయన లక్ష్యం ఒకటి, ఆయన గురి ఒకటే. ఆ గురి వద్దకు ఆయన వెళ్ళాడు. అందుకనే సమాప్తమైనది. ఆయనకు అప్పగించిన పని అంతా సమాప్తం చేశాడు. మరి ఈ రోజున మనకు అప్పగించబడిన ఈ పనిని మనం సమాప్తం చేయగలుగుతున్నామా? కుటుంబ వ్యవస్థలో మనం నెగ్గాలి, సంఘములో నెగ్గాలి, సొసైటీలో నెగ్గాలి. అన్ని చోట్ల మనం ఏం చేయాలి తెలుసా? గెలుపు బాటలో మనం వెళ్ళాలి. ఓటమి బాటలో నువ్వు వెళ్ళాలని దేవుని ఉద్దేశం ఎన్నటికీ కానే కాదు. నీవు అవమానాల పాలవ్వాలని దేవుని ఉద్దేశం కానే కాదు. నిన్ను ఒక తలగా చేసి అనేకులకు ఇదిగో నా బిడ్డ అని దేవుడు మన గురించి ఘనముగా చెప్పుకునేలాగిన దేవుడు ఒక బాట వేశాడు మన కొరకు. ఆ బాటలో నువ్వు వెళ్ళాలి. ఆ బాటలో వెళ్ళకపోతే మనం ఎన్నుకున్న మార్గాలు ఉన్నాయనుకోండి, అవి మనకు అవమానాలు తెస్తాయి. దేవుని బాటలో వెళ్దామా? మన బాటలో మనం వెళ్దామా? ఒకవేళ ఈ రాత్రి ఏ ఉద్దేశంతో వచ్చామో మనకు తెలియదు, నాకు తెలియదు, మీ ఫీలింగ్స్ ఏంటో తెలియదు. ఈ రోజైనా లాస్ట్ వారం కనుక, లాస్ట్ రోజు కనుక ఈ వారమైనా వెళ్ళకపోతే బాగుండదు. మనకు ఎన్ని తెలివితేటలంటే ఈ ఒక్క రాత్రికి దేవుని సన్నిధిలో గడిపి సంవత్సరం అంతా మరలా మన ఖాతాలో వేసేసుకోవాలని. దాని దేవుడు తెంగరోడు, మనం చాలా తెలివైన వాళ్ళు కదా. దేవుడికి అన్ని తెలివితేటలు ఉంటాయంటారా అంటున్నాడు ఒక ఆయన. ఆయన జ్ఞానం మన ఊహకు అందదు. దేవుని స్తోత్రం కలిగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క ప్రేమ. ఆమెన్ ఆమెన్. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ ఒక్క రాత్రే మనం గడిపితే మరలా సంవత్సరం అంతా దేవుని చేతుల్లో పడకూడదు సుమా. మనం ఏమండి, మనకు అసలు దేవుని యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయామనుకో, మనం ఒకవేళ మన టైం బ్యాడ్ అయ్యి మన జీవితం ఏమవ్వాలో ఒక్కొక్కసారి చూడండి, శూన్యమైపోద్ది పరిస్థితులు, శూన్యమైపోద్ది. కనుక దేవుని సన్నిధానంలో మనం ఎలా ఉండాలో ప్రభువు నేర్పుతున్నాడు. వెనుకున్నవన్నీ మనం ఏం చేద్దాం చెప్తున్నాను. ఈ సంవత్సరం అంతా నేను టైం 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 ఏ టైం? నువ్వు నిద్రపోతున్న టైం బాగానే ఉంటుంది, మధ్యాహ్నం భోజనం చేసే టైం కూడా బాగానే ఉంటుంది, ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా టైం బాగానే ఉంటుంది, డ్యూటీకి వెళ్ళే టైం కూడా బాగానే ఉంటుంది, పనికి వెళ్ళే టైం కూడా అన్నీ బాగానే ఉంటాయి. ఏ టైం బాగోదు? దేవుని సన్నిధికి వచ్చే టైం మాత్రమే మనకి లెక్క ఉండదు. అదొకటి. రెండవది, ఈ సంవత్సరంలో నేను అసలు ఆబ్సెంట్ అవ్వకూడదు. ఆమెన్. నేను దేవుని సన్నిధానంలో ఈ సంవత్సరం అంతా ఆబ్సెంట్ అవ్వకుండా వచ్చానండి. ఆమెన్. మీరు నాకు ఏ బహుమతి ఇస్తారు? నాకు దేవుని సన్నిధి మానకుండా వచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళని ఎత్తుని పెట్టుకోవాలనిపిస్తుంది నాకు. ఆమెన్ చెప్పండి. నేను మానకుండా వచ్చాను, నాకు ఏ బహుమతి ఇస్తారు మీరు? నేను రావడమే నీకు బహుమతి అయ్యా అంటావా? అదే నా బహుమత. దేవుని స్తోత్రం కలిగాక. అందరూ స్తోత్రం చెబుదాం.
ఈ సంవత్సరం అంతా ఒక లక్ష్యం పెట్టుకోవాలి. ఈ సంవత్సరం అంతా దేవుని యొక్క హద్దుల్లో నుండి మనం బయటికి వెళ్ళిపోకూడదు. దేవుని యొక్క ప్రొటెక్షన్లో మనం ఉండాలి. మన చుట్టూ దేవుని కాపుదలు ఉండాలి. దేవుని సహాయం మనకు అందుతూ ఉండాలి. ఏమంటే మనం అవుట్ ఆఫ్ ఏరియాలో ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవునికి కవరేజ్ ఏరియాలో ఉండాలి. అవుట్ ఆఫ్ ఏరియాలోకి వెళ్ళిపోతాం కొన్ని మార్లు. అలాగ వెళ్ళామంటే ప్రమాదకరమైన ప్లేస్లో ఉన్నాము అని దాని అర్థం. ఎందుకు సిద్ధపడ్డా ఈ రాత్రి మనం? నూతన సంవత్సరం కోసం, అంతేనా? నూతన సంవత్సరం కోసం మనం సిద్ధపడ్డాం. ఒకవేళ ఈ రాత్రి ప్రభువు అక్కడ వచ్చేస్తే, నూతన సంవత్సరంలోకి వెళ్ళకుండా అలా తీసిపోతే, నూతన సంవత్సరం ఏమైపోతుంది బాబోయ్ బాబోయ్, నూతన సంవత్సరంలోకి వెళ్ళదు బాబోయ్, వెళ్ళదు అంట. ఈ నూతన సంవత్సరం కోసం నీవు ఆశపడతావా, లేకపోతే ఆ రాజ్యం కోసం ఆశపడతావా? ఆ రాజ్యం. ఒకవేళ ఈ రాత్రి నూతన సంవత్సరంలోకి ఎంటర్ అవ్వకుండానే ప్రభు రాకడ వచ్చేసింది అనుకుందాం, ఎంతమంది ఎత్తబడతాం? అందరూ తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చాం. ఆమేన్. మంచి మంచి తెల్లటి వస్త్రాలు వేసుకొచ్చారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అందరు దేవుని స్తుతులు చెప్పండి. మరి ఎక్కడికి ఎత్తబడాలి మనము? పరలోక రాజ్యానికి, వరుడు కొరకై సిద్ధపడిన వధువ సంగముగా. ఏ అలంకరణ అంటది? పరిశుద్ధమైన అలంకరణ. సాధువైనట్టు, వినాలి, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైన అలంకరణమే అలంకరణగా ఉండాలి. జడలల్లుకోవడము, బంగారు నగలు పెట్టుకోవడము, విలువైన వస్త్రాలు ధరించుకోవడం, ఇది కాదు అలంకరణ. ఈ అలంకరణ చూసి మురిసిపోతున్నామేమో. ఒక సహోదరి చెవులకి పెద్దవి కొనుక్కుంది. అటు చూసి ఇలాగోసారి తిరుగుతుంది, ఇలా వెనకాల ముందు బలే చూసుకుంటారని. ఈ ఆ అలంకరణ చూసుకుని ఎంత మురిసిపోతున్నారో. ఆ అలంకరణ కాదంటది. అది దేవునికి ఇష్టమైన అలంకరణ కాదు. ఏ అలంకరణ ఉండాలి మనకి? ఏ అలంకరణ? సాధువైనట్టు, మృదువైనట్టు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి రండి. సాధువైనట్టు, మృదువైనట్టుగా, అక్షయమైన. ఏ అలంకరణ? అది క్షయమైపోయిన అలంకరణ కాదు. నువ్వు అలంకరించుకుని అద్దం చుట్టూ ఇలా తిరిగి వెనక ముందు చూసుకునే అన్నీ కూడా క్షయమైనది అది. కానీ ఈ అలంకరణ అయితే మాత్రము అక్షయమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. అక్షయమైనది అంటే క్షయము కానది. ఆ రాజ్యము కొరకు నిత్యం మనం సిద్ధపడి వధువు సంగముగా మనం ఉండాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు వెనుకున్నవన్నీ మర్చిపోవాలి. నేను మరవలేనండి, మర్చిపోలేకపోతున్నాను మాట. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోమ్మా. ఆ మాట మర్చిపోలేకపోవటం ఏంటి? వెనుకున్నవి ఏం చేయమంటున్నాడు ప్రభువారు? మరిచిపోమని ఆయన చెప్తుంటే నేను మరిచిపోనంటే మరిచి వాక్యము చేత మనం సరిచేయబడి మనకు ముందు ఒక లక్ష్యం ఉంది, ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం కొరకు ఏమంటే మనుషులు ఇచ్చే బహుమానం ఈ రోజు ఉంటుంది, రేపు పోద్ది. మనుషులు ఈ రోజు మెచ్చుకుంటారు, రేపు పక్కన పెడతారు. నిన్నటి వరకు బాగానే మాట్లాడిందమ్మా, నిన్న నుంచి మాట్లాడతలేదంటే మనుషుల ఫీలింగ్స్ అంతే అలాగ ఉంటాయి. వచ్చిన తేడా మనకు తెలియదు. అది మొత్తానికి ఆ మిస్టేక్లు మనకు తెలియవు. మనిషి ఫీలింగ్స్ కాబట్టి ఏదో రకమైన చిన్న మిస్టేక్లు ఉండకపోవు, ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. మన ఫ్యామిలీలోనే ఉంటాయి, బయట వారు కూడా ఎందుకు అవన్నీ. మన ఫ్యామిలీలోనే కొన్ని మిస్టేక్లు వస్తాయి. అర్థం చేసుకోవడం లోపించినప్పుడు అనేక రకమైన అనర్థాలు వస్తాయి. అవన్నీ మర్చిపోవాలి. మనకు ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యము? దేవుడు ఒక ఉన్నతమైన బహుమానం నీ కొరకు దాచాడమ్మా. ముందు ఒక లక్ష్యం ఉంది మనకి. ఆ లక్ష్యం కొరకు మనము ఆ బహుమానం కొరకు వెళ్ళాలి. మనము ఆ బహుమానం, దేవుడిచ్చే బహుమానం, మనుషులు ఎప్పుడు కూడా దాన్ని నీ దగ్గర నుండి దొంగలించలేరండి. ఆ బహుమానం కొరకు ఒక ఉన్నతమైన లక్ష్యం పెట్టుకుని ముందుకు మనం
ఈ రాత్రి వేళ ఆ విధమైన దూరదృష్టితో మనం ముందుకు వెళ్ళాలి. ఈ ముందున్న ఈ చిన్న చిన్న అన్ని అవమానాలు అన్నీ ఉన్నాయి కదా, వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వీటి కొరకు ఆ పక్క సహోదరి నీతో మాట్లాడలేదని నువ్వు మాట్లాడుతూ మానేసి ఆ బహుమానం పోగొట్టుకుంటావా? ఎంత బుద్ధిహీనతది, బుద్ధిహీనతనేది. ఆవిడ ఏదో అన్నదని నువ్వు అది మనసులో పెట్టుకొని ఏం పోగొట్టుకున్నావు? ఇప్పుడు బహుమానం పోగొట్టుకున్నావు. ప్రభు ఏమన్నా దాన్ని పక్కన పెట్టి ఆయనే పక్కన పెట్టాడు కదా. ఆయన కలిగిన అవమానాలు అయితే మనం ఒకటి కూడా దాన్ని అసలు నెరవేర్చలేమేమో. ఎన్ని అవమానాలండి ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి వేళ ఈ సంవత్సరం అంత్యంలో ముగింపులో ప్రభు మనందరితో పరిశుద్ధాత్మను మాట్లాడుతున్న మాటలు వెనుకున్నవన్నీ మర్చిపెడదాం. గత సంవత్సరం ఎవరెవరు ఏమేమన్నావో అన్నీ మర్చిపోదాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో సమాధానపడు. పక్కవారికి సెకండ్ నీతో నేను సమాధాన పడుతున్నాను. మీ ఇద్దరు గొడవలు ఏమైనా ఉన్నాయా ముందు? అయినా ఆ మాట అనండి. సహోదరి పక్కన అమ్మ ఆవిడతో మాట్లాడతావా? సమాధానం పడి. పురుషులు అనుకున్నారా? పురుషులు అందరూ అనుకున్నారా? అమ్మ మీరిద్దరు అనుకున్నారా? అనుకున్నారు మీరిద్దరు. ఓకే, అనుకోండి అందరూ. వెనకాల ఉన్న వారితో ముందున్న వారితో అత్తగారు ఇద్దరు అనుకున్నారా? దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. అమ్మ మీరు అందరూ అనుకున్నారా? ఒకరికొకరు మన అందరూ ఏం పడాలి? సమాధానం. అబ్రహాము లోతుతో అంటాడు ఒక అద్భుతమైన మాట అండి. లోతుతో అంటాడు అబ్రహాము, లోతు మనం బంధువులం. నీ పశువుల కాపరికి నా పశువుల కాపర్లకి పడతలేదు. అసలు మనం కొట్టుకోకూడదు. మనము తగాదులు పడి కొట్లాడుకున్నామంటే మన చుట్టూ నివాసం చేస్తున్న వారందరూ వీళ్ళందరూ అన్యజనులకు ఏమైపోతామంటే మనం హేళనైపోతాం, లోకమైపోతాం. మన బంధువులు మన మధ్యలో గొడవలు ఉండకూడదు. ఆమెన్ అనండి. ఆ మాట అనండి చాలు. అనమ్మా, నీకు నాకు సంబంధం లేదనుకో. నేను అన్న మాట దైవజనుడిగా నేను అన్న మాట మీరు పక్కన అంటలేదు అనండి. చేతిలో చేసి అనాలి. చేతిలో చేసి మొక్కలో మొఖం పెట్టి మాట్లాడుకుని అనాలి. అనండి ఒకసారి. మనం బంధువులు, నీకు నాకు మధ్యలో గొడవలు ఉండకూడదు. ఆమెన్ ఆమెన్. గొడవలు రాక మానవు. వస్తాయా? రావా? వస్తాయి. రాక మానవు, కానీ అవి సరిచేయబడాలి. స్తోత్రం కలిగిన గాక. ఇంకొక మాట, అభ్యంతరాలు రాక మానవంట. అవి ఎవరి వల్ల వస్తాయో వారికి శ్రమ. అభ్యంతరాలు రాక మానవు, వస్తాయి, కానీ అవి సరిచేయబడాలి. మనందరం ఎవరమమ్మ ఇక్కడ? బంధువులం. మన మధ్యలో ఏముండకూడదు. 2025లోనికి మనము ప్రవేశిస్తున్నాం. కలహంతో వెళ్ళకూడదు. అలాగుంటే ఈ సంవత్సరం నీకు ఆశీర్వాదం కాదు అది. ఈ రాత్రే దేవుని బిడ్డగా నీవు సమాధాన పడుదువుగాక. సమాధానపడి ఇదిగో 2025లో ఎన్నో బహుమానాలు మన కొరకు దాచి ఉంచాడు. పరసంబంధమైనవే కాదు, భూ సంబంధమైన బహుమానాలు కూడా దేవుడు దాచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. నీ అభివృద్ధిని, నీ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. అది అంతకంతకు వర్ధిల్లే కృపను దేవుడు నీకు ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. ఈ చిన్న చిన్న ఫీలింగ్స్ పెట్టుకుని ఆ ఉన్నతమైన దేవుడిచ్చే బహుమానాలు పోగొట్టుకుంటావా? దేవుడిచ్చే బహుమానం చాలా విలువైంది. తన బిడ్డలకి విలువైన ఇస్తావా? విలువ లేని ఇస్తాడు ఆయన. చాలా విలువైన ఇస్తాడు. చాలా విలువైనవి. ఎలాంటి విలువైనవి అంటే ఎదుటివారు అసూయపడే అంతటి విలువైన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. ఆమెన్. ఇస్సాకు యొక్క ఆశీర్వాదం చూసి ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ఇస్సాకు అభివృద్ధిని చూసి అసూయ పడిపోయారంటండి. అంటే ఎదుటివారు అసూయ పడే అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. సాధ్యమేనది? సాధ్యమేనా? సాధ్యమే.
దేవుని సన్నిధానంలో మనం తీసుకునే నిర్ణయాలు బట్టి ఉంటాయి. ఈ రాత్రి వేళ ఒక లక్ష్యం పెట్టుకుందాం. మన వెనుకున్నవన్నీ మర్చిపోదాం, వెనుకున్నవన్నీ విడిచిపెడదాం. గతహ అవన్నీ పక్కన పెడదాం. పాతది ఏమైపోలే, ఇంకా పక్కన పెడది, గతించిపోయింది. నిన్న వాట్సాప్లో ఎవడో పంపించాడండి, ఈ 2024 ఒకడు మీద రాశారు ఇలాగా. ఆడు ఏ బోరు ఎడితే ఇలా కనుక పోతా ఏడుతా పోతున్నాడు. ఇంకొకడేమో 5వ నెంబర్ వేసుకుని ఆడు నవ్వుతా ఆహ్లాదకరంగా ముందుకి వచ్చేస్తున్నాడు. ఆడేమో ఇంక అయిపోయింది, 24 కనపడుతుంది మళ్ళా. ఎంత బాధ, ఎంత కన్నీరు. అది చూస్తుంటే చాలా ఎందుకో కానీ మనసు కొంచెం బాధ అయింది. అవునా, ఎంత బాధపడుతుందా 24 అని. ఈ రాత్రి దేవుడు మనకి రాబోతున్న సంవత్సరం ఎలా ఉంచాలనుకున్నాడు తెలుసా? ఒక ఆశీర్వాదకరమైన రీతిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథము 62వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. గుమ్మముల ద్వారా రండి చదివేమ్మా. జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూసినట్లుగా ధ్వజమెత్తుడి. దేవునికి మహిమ కలుగును గాక. గుమ్మముల ద్వారా రండి, జనములకు త్రోవ సిద్ధము చేయుడి, రాజమార్గమున చక్కపరచుడి. రాళ్లను ఏం చేయాలంటండి? రాజమార్గంలో ఏమున్నాయి? రాళ్ళు. హలో, రాజమార్గంలో ఏమున్నాయి? రాళ్ళు. ఆ రాళ్ళు ఏం చేయాలి? తప్పించుకుని పోవాలా? ఏరి పారేయాలి. రాళ్లను ఏరు పారేయాలి. మనం వెళుతున్నది రాజమార్గం. ఏ మార్గంలోకి వచ్చాము అని అంటే మనము రాజమార్గంలోకి వచ్చాం. ఇంతవరకు వంకర టింకర మార్గాల్లో వెళ్ళుంటాం, లోక సంబంధమైన మార్గాల్లో వెళ్ళుంటాం. ఆ మార్గాల్లో ఎన్నో రకమైన ప్రయత్నాలు చేసి ఎట్లకి ఎలాగైతేనో ఈ మార్గంలోకి వచ్చాం. ఈ మార్గమైనా బాగుంటుందని అనుకుంటే ఈ మార్గంలోకి వచ్చినా కానీ శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇనుకులు, ఎన్నో అవమానాలు దేవుని మార్గంలో నడిచినా కానీ ఈ మార్గంలో ఒకవేళ నడుస్తూ ఉండగా నీకొచ్చిన కష్టము, మీకొచ్చిన ఇబ్బంది, మన జీవితంలో ఎదుర్కొన్న పరిణామములు ఇవన్నీ రాళ్లగా ఒకవేళ కుప్ప చేయబడి మన జీవితాన్ని ఒకవేళ మన మీద దాడి చేస్తున్నాయేమో. రాళ్లతో దాడి చేస్తారు కదా, అవునే కదా? రాళ్లతో స్తెఫను దేనితో దాడి చేశారు? రాళ్లతోనే దాడి చేశారు. రాళ్లతో కొట్టి స్తెఫను చంపివేశారు. యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా? యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా? ఏమండి, జకర్యా అనే ఒక ప్రవక్తను దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర రాళ్లతో కొట్టి తమ జనం అనుకున్న వారే చంపేశారు. దేంతో కొట్టి? రాళ్లతో కొట్టి చంపేశారు. రాళ్లతో కొట్టి చంపేశారు. ఎవరు చంపిన వాళ్ళు? ఎవరు? అన్యుల? తమ స్వజనుల? స్వజనులే రాళ్లతో కొట్టి చంపేశారు. భయంకరమైన రాళ్ళు, భయంకరమైన కష్టాలు, మన జీవితంలో కొన్ని అడ్డుబండలు, లేవలేని పరిస్థితుల్లో కొన్ని మార్లు మన మీద పడిపోతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో, కొన్ని మారులు మనం లేవలేని అంత అడ్డుబండలు మన మీద పడుతూ ఉంటుంటాయి. వాటిని ఎదుర్కోలేము, వాటిని దాటలేము, అక్కడ ఉండి లేవలేము. పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి. ఒకవేళ ఈ 2024లో అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నామేమో. ప్రభు వాక్య ప్రకారంగా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆ రాళ్ళన్నీ ఒక్కొక్కటి ఏరి పారేయాలి. ఆమేన్. చప్పలు కొడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రాళ్ళన్నీ ఏరి పారేస్తామో
మన మార్గం సరళము చేయబడుతుంది. సాతానుడు ఏదో రకమైన రాయి తెస్తాడు మన దగ్గరికి. ఇది నీదేమో చూడు అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి? నాదే ఇలా తెచ్చే అని ఇంట్లో పెట్టుకోకూడదు. అది నాది కాదని అవతల పాడేయాలి. కొన్ని కొన్ని మాటల ద్వారా చాలా ఆటంకాలు వస్తాయి, అడ్డంకాలు వస్తాయి. ఒక్కొక్క మాట ప్రాణాలు విసిగించేస్తుంది, ఒక్కొక్క మాట మరణానికి నడిపించేస్తుంది. ఇలాంటివన్నీ కూడా సాతానువి. ఇవన్నీ సాతానుడు ఎవరొకరిలో ప్రవేశించి ఏదో రకమైన ఆటంకాలు తెస్తాడు మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా ఉండడం కొరకు. ఒకవేళ అది మన ఇంట్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, వీధిలో కావచ్చు, పక్కన కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఏమన్నాను? ఏం కావచ్చు? మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా ఉండడం కొరకు ఏదో రకమైన సాతాను ప్లాన్ సాతాను చాలా పకడ్బందీగా వేస్తాడండి. ఎంత స్వీట్గా ఉంటుందంటే సాతాను యొక్క ప్లానింగ్ చాలా స్వీట్గా ఉంటుంది. కనుక దాన్ని ఏం చేయాలంటే మనం దాటుకోగలగాలి. స్తోత్రం కలిగిన గాక. దాన్ని వేరి పారాయాలి. అక్కడి నుంచి పారవేయకపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట మన హృదయానికి అన్వయింపు చేసుకుందాం. ఏ ఆటంకాలు నీ జీవితంలో ఎదురవుతున్నాయో సహోదరి, సహోదరుడా, యవన కాలంలో ఉన్న బిడ్డలతో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ ఆటంకాలు మీ జీవితంలో ఎదురవుతున్నా మీ గోల్ ఒకటి ఉంది. చప్పట్లు కొట్టి ఆరాధించేదాం. చప్పట్లు. చప్పట్లు కొట్టి ఆరాధించే గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప దేవుడు, మన దేవుడు గొప్పవాడు. గొప్ప దేవుడు మనకున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు మన కొరకు చేస్తాడు ఆయన. చిన్న చిన్నవి కాదు, గొప్ప గొప్ప కార్యాలు మన గురించి వినాలి. ఇలాగా మన గురించి ఎవరమైనా కావచ్చు. నువ్వు చదువు ఉండొచ్చు, చదువు లేకపోవచ్చు. అందం ఉండొచ్చు, అందం లేకపోవచ్చు. ఆటగాడు కావచ్చు, ఆట రాకపోవచ్చు. పాట రావచ్చు, పాట రాకపోవచ్చు. బ్యాలెన్స్ ఉండొచ్చు, బ్యాలెన్స్ లేకపోవచ్చు. ఏమైనా ఉండొచ్చు లేకపోవచ్చు. ఉద్యోగం ఉండొచ్చు, మన గొప్ప టాలెంట్ లేకపోవచ్చు. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని దృష్టిలో మాత్రం మనం గొప్పవారమే. ఆమేన్. నీ గురించి ఒక గొప్ప ప్లానింగ్ దేవునికి ఉంది. ఆ ప్లానింగ్లో మనం నిలవాలి. మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే దేవుని యొక్క ప్లానింగ్లో మనం ఉండాలి. దేవుని యొక్క ప్రణాళికలో మనం ఉండకుండా, దేవుని ప్లానింగ్లో మనం ఉండకుండా మన సొంత స్కెచ్ చేసుకుని సొంత ప్లానింగ్లు వేసుకుంటుంటాం. అవన్నీ ఒక్కొక్కసారి సతికిలు పడతాయి. మన జీవితంలో ఎన్నో అవమానాలు, పరిణామాలు, భయంకరమైన కష్టాలు, ప్రతికూలతలు ఇలాంటివన్నీ రావచ్చు. అయినా కానీ ఒక్కొక్కటి ఈ రాత్రి వేళన్నీ కూడా మనము వేరు పారేసి గెలుపు బాటలో మనం వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ధ్వజము ఏంటి చెప్పండి అందరూ? ధ్వజం అంటే ధ్వజం విజయానికి నాంది. గెలుపు బాటలో వెళ్ళాము, గెలిచాడు అనే ఒక వ్యక్తికి నాంది పలడానికి ఆ వ్యక్తి ధ్వజము. అంటే ఇప్పుడు మన దేవుని పేరట ఏం చేయాలి తెలుసా? మన ధ్వజాన్ని మనం ఎత్తాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను గెలిచాను, నేను ఓడిపోలేదు. విజయానికి నాంది పలకడానికి ఒక ధ్వజాన్ని మనం ఎత్తగలగాలి. ఒక కాన్ఫిడెంట్ మనకు ఉండాలి. మన లక్ష్యాన్ని మనం చేజాదించుకోవడం కొరకై కూర్చోమా, లక్ష్యాన్ని చేజాదించుకోవడం కొరకై మనం గెలుపు బాటలో వెళ్ళడానికి దేవుని పేరట మన ధ్వజం ఎత్తాలి. రాజమార్గంలో చక్కగా మనం వెళ్ళిపోవాలి. ఈ మార్గంలో వెళ్ళేటప్పుడు ఎన్నో రాళ్ళు మన మధ్యలోనికి మన మీద దాడి చేయొచ్చు.
ఎన్ని దాడి చేసినా కానీ ఏది మనము లక్ష్య పెట్టకుండా మనకు ఒకే ఒక లక్ష్యం ఉంది. మన ముందున్న లక్ష్యము దాన్ని చేజెక్కించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ లక్ష్యం కొరకు మనం పరుగులెత్తాలి. ఆ లక్ష్యం కొరకు మనం ప్లాన్లు వేయాలి. ఎలాగ మనం వెళ్ళాలి, ఏ రీతిలో వెళ్ళాలి. ఏదో ఆటంకం వచ్చినా కానీ దాన్ని తొలగించుకోవాలి. దాన్ని ఎలా పారవేసి ఆ లక్ష్యం వైపు మనం ముందుకు వెళ్ళడానికి ఒక మార్గాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. అందుకనే యెషయా గ్రంథంలో చాలా చక్కటి విషయాలు చెబుతున్న మాటలు ఏమండి, గుమ్మముల ద్వారా రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గం చక్కపరచండి, రాళ్లను ఏరుపారవేయండి. జనములు చూచినట్లుగా ఏం చేయగలగాలి? ధ్వజం ఎత్తాలి. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. జనములు చూచినట్లుగా ఏం చేయగలగాలి? మనము ధ్వజం ఎత్తాలి. ఎలాగెత్తాలి? ధ్వజం ఏంటిది? ధ్వజం. ఆమేన్. ధ్వజం ఎత్తాలి మనము. మన ధ్వజానికి లేకపోతే మన విజయానికి కారకుడు ఎవరు? యేసయ్య. ఆయన పేరట మనం ఏమైనా. అంతేగాని దావీదు అంటాడు, యుద్ధము యెహోవాదే. యుద్ధం నాది అనలేదు. నాకు కండబలం ఉంది, బుద్ధిబలం ఉంది, తెలివి ఉంది, అది ఉంది, ఇది ఉంది, హలో అని అనుకోలేదు. ఏది ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టి యుద్ధం ఆయనదే. నా దేవుడు నాకు ఇస్తే విజయం నా సొంతం అవుద్ది. దేవుడు నాకు ఇవ్వకపోయాడు అనుకో, విజయం నాది కాదు. నీవు నీ సైన్యం పంపితే వస్తున్నావు. హలో, నీవు సైన్యం పేరట, నీ రాజు పేరట నువ్వు వస్తున్నావు. నేను నా దేవుని పేరట వస్తున్నాను. దేవుని పేరట నువ్వు ఏ కార్యం పూనుకో, దేవుని పేరట ఏ కార్యం పూనుకో, అది సక్సెస్ చేస్తాడు దేవుడు. దేవుని పేరట మనం ఏ కార్యం పూనుకున్నా, అంతేగాని మన సొంత ప్లాన్లో, సొంత ఉద్దేశాలు పూర్వకంగా కాకుండా ప్రతిదీ కూడా దైవికంగా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ రాత్రి ప్రభు అడుగుతున్నాడు, ప్రతి విషయంలో మన దేవుని యొక్క సమక్షంలో లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. ఏం చెప్పాలి? ఎవరికి లెక్కలు అప్పగించినా మనందరి లెక్కలు తేల్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. మనందరి లెక్కలు తేలిస్తాడమ్మా. తేలిస్తాడా? అందరి లెక్కలు ఆయన తేలిస్తాడు. మన చిట్ట, మన బయోడేటా అంతా ఆయన దగ్గర ఉంది. మన లెక్కలు తేల్చేవాడు ఆయన లెక్కల మాస్టర్. ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు లెక్కల విషయంలో. ఒక రాజుగారి లెక్కలు తేల్చాడంట ఆయన. ఏ రాజు? ఆ రాజు బెల్షస్సర్ రాజుగారి లెక్కలు చూశాడు ఆయన. లెక్కలు చూస్తే ఒక రాత చేయొచ్చి ఒక వేలు వచ్చి రాసింది. ఆ రాత ఏంటది? మెనే టేకిల్ ఓ పార్షన్. ఆ రాత ఎవరికి తెలుస్తుంది? ఎవరైనా చెప్పగలిగారా? రాతకు అర్థం చెప్పగలిగారా? మానవ భాష కాదు అది. ఎవరి భాష అది? దేవుని భాష. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. పరలోకపు భాష పరలోక సంబంధమైన వ్యక్తులకి అర్థమవుద్ది. భూలోక భాష అయితే ఒకవేళ మనకు ఏదో జాతికి అర్థం అవ్వచ్చేమో కానీ, హలో, పరలోకపు భాష, ఆ భాష ఎవరికి అర్థమైంది? దానియేలుకు అర్థమైంది. దాని మర్మనంతా చెప్పాడు. మర్మాన్ని చెప్తే రాజుగారిని రమ్మన్నాడు. అయ్యా, ఏంటి ఆ రాత రాశాడు దేవుడు, చేయించి రాసింది గోడ మీద. గోడ ఏ గోడ అంటది? ఒక గోడ మీద కదా రాస్తా. గోడ అది బబులోను సామ్రాజ్యాన్ని కాపాడే గోడ. బబులోను సామ్రాజ్యంలోనికి ఏ శత్రువు రాకుండా మాకు పర్వాలేదు, మేము ధీమాగా ఉండగలము అని ఆ గోడను చూసి ఎంతో వారు చాలా ధైర్యంగా ఉంటారు. ఆ గోడ మీదే రాజుగారి శాసనం రాశాడు. దేవుని స్తోత్రం కలిగాక. ఆ గోడ మీదే రాజుగారి లెక్కలు తేల్చాడు దేవుడు. ఆ గోడ మీద రాసిన రాతకి రాజుగారికి ముచ్చూరు చెమటలు పట్టేసినాయి. ఈ రాజుగారు ఎంత మంచోడు అంటే, ఆయన తాగడమే కాకుండా ఆ రాణుల చేత కూడా తాగించాడు. ఆ పాత్రలు ఏ పాత్రలు అంటాయి? దేవుని మందిరంలో పరిశుద్ధమైన
దేవుని మందిరంలో వాడబడిన సువర్ణోపకరణములు చేర్చి ఉపకరణములు ఉన్నావు కదా, వాటి చేత పోయించుకుని తాగాలనే బుద్ధి పుట్టింది ఈయనకి. ఆ రాజుగారికి ఆ రాత్రి ఏమైంది, అంతా దిగిపోయింది, చెమటలు పట్టినాయి, రాత అర్థం అవుతలేదు. దాన్ని చదివేవారిని, గరడ విద్య కలిగిన వారిని సమస్తం అందరిని పోగు చేశాడు. పోగు చేస్తే ఎవరు చదువున కానీ ఎవరికి అర్థం అవుతలేదు. అసలు మనుషులు అన్నవాడికి ఎవరికి ఇది అర్థం కాదు. ఏ ప్రపంచంలో ఎవరికి అర్థం కాని భాష ఇది అని తేల్చి చెప్పేశారు. దానియేలు మర్మాలు బయలుపరిచే దేవుడు, దానియేలుకు ఆ రాతలో ఉన్న అర్థాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏంటి ఆ అర్థం? రాజా, ఈ వాక్య భాగం ఏమిటంటే, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడు. స్తోత్రం కలిగిన గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పు బాబు. అక్కడ ఒక ఆయన చెప్పలేదు, ఆయన గురించి చెప్పాను నేను. దేవుని స్తోత్రం చెప్పని గట్టిగా. రాజుగారి లెక్కలు చూశాడంటే దేవుడు. రాజా, నీ ప్రభుత్వం విషయంలో దేవుడు లెక్క చూసి దాన్ని ముగించే. మనిషి ఒక రోజుకి వాయిదా వేయలేదు. చాలు 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 చాలు. లెక్క చూసి ఒకవేళ ఈ రాత్రి మన లెక్కలు చూస్తే దేవుడు ఈ రాత్రి దేవుడు మన లెక్కలు చూస్తేనో, లెక్కలు చూస్తే ఏమైపోతాం? తేలిపోతామంట, తూగుతామంటావా? ఏమండి, దేవుడు అలాంటివి పెద్ద పెద్ద పట్టించుకోడు అంటాం మనం. ఒక ఆయన అన్నాడు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం ఉండదు నేనంటేనే అన్నాడు. ఏటో మరి అంత దేవా నీకు, దేవుడు అంటే నీకు చాలా ఇష్టమా? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు రాత్రి. ఎప్పుడని చెప్పాడా? నువ్వు ఎలా తిరిగినా పర్లేదు బాబు, నేను చంకనెత్తుకుంటాను అన్నాడా? అన్నాడు. దేవుడు మనం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఎప్పుడంటే చిరాకు ఆయనకి, ఆయన కోపం ఎప్పుడంటే మనం ఆయనకి అందుబాటులో లేకుండా మన సొంత ఉద్దేశాల పూర్వకంగా వెళ్తేనే ఆయన కోపపడతాడు. దేవుని కోపపడ్డాడంటే మన విషయంలో మరొక నిమిషంలో చాలా ఎన్నెన్నో జరగచ్చు. కనుక ఏ రోజున కూడా చెప్తున్నాను, అమ్మో 2025వ సంవత్సరంలో దేవునికి కోపం పుట్టించే పని ఏది చేయకుండా ఉందుముగాక. ఒప్పుకుంటావు ఈ రాత్రి? ఆ మాట అనగలవా? ఏమని సమర్పణ? ప్రభువా, నీకు కోపం పుట్టించే పని ఏది చేయనయ్యా, ఉండకుండా ఉండేలాగా సహాయం చేయి తండ్రి కాదు, ఉండకుండా ఉంటాను ప్రభువా అని మనము ఇంక ప్రతిదానికి సహాయం చేయి తండ్రి, అది సహాయం చేయదండి, అప్పులున్నా సహాయం చేయతండి, నువ్వు ఒక ఆవిడ నేను ప్రార్థనకి వెళ్ళేలా సహాయం చేయండి, రాదేవిడి ఆయనే సహాయం చేయలేట, నువ్వేలాగా ఎలాగోలా చూడు తండ్రి అది అని దేవుని మీదే మనం వేసేసి ఎంత తెలివితేటలో, దేవుని దగ్గర చాలా తెలివితేటలు ఉపయోగిద్దాం. మన తెలివితేటలు ఏమి దేవుని దగ్గర పని చేయు. ఈ రాత్రి ప్రభు మనందరి లెక్కలు చూడబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కొంతమంది ఈ రాత్రి వేళ ఒక తీర్మానం చేసుకోవచ్చు, ఈ సంవత్సరం అంతా నేను నీ మందిరానికి మానకుండా ఉండాలి ప్రభు అని ఒకవేళ తీర్మానం చేసుకోవచ్చు. ఇంకొక ఆయన అంటున్నాడు, వెళ్ళాలనుకున్న రోజే ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుందండి అని ఒక ఆయన అంటున్నాడు. ఆ రోజే బలమైన ఏదోటి వచ్చేస్తుంది. వస్తే ఖచ్చితంగా నిద్రరావు. ఏమండి, భక్తులన్న వారికి ఎన్నో వచ్చినాయి అన్ని వాళ్ళు లక్ష్య పెట్టకుండా పక్కన పెట్టి దేవుని కొరకే వారి జీవితాలు జీవించి అవసరమైతే ప్రభు కొరకు వారి ప్రాణాలు అర్పించేశారు. ఈ రాత్రి ఏమర్పిస్తావు? వారి ప్రాణాలే అర్పించేశారు దేవుని కొరకు. స్తోత్రం కలిగాక. లెక్క చూసినప్పుడు ఆ లెక్క ఏమైపోయింది? దేవుని దగ్గరికి వస్తులోనికి తేలిపోయింది. ఆ రాత్రే అతుడైపోయాడు. ఆ రాత్రే దేవుడు ఆయన లెక్కలు ముగించేశాడు. ఒకవేళ ఈ రాత్రే కనుక దేవుడు మన లెక్కలు చూసిన తర్వాత కామాలు ఉండవు, ఇంకా ఫుల్ స్టాపే, ముగించేసాడు. ఇంకా లెక్కల్లోనికి మనం అనుకుంటాం, ఇదిగో ఇవి వచ్చే సంవత్సరం ఆయన ఒక ఆవిడ అంటుందిలే, పిల్ల అయిపోతే నేను ఖాళీనండి అంటుంది. పిల్ల అయిపోతే ఖాళీ అవుతుంది, పిల్ల అయిపోయిందంటే ఖాళీ అండి, అక్కడి నుంచి ఇంకా ఎలాగవుతా అలాగే దేవుల్లోనే ఉంటాను, ఈ కాస్త అయిపోయింది మరి.
అదే రకమైన తీర్మానాలు అర్థం కావు. ఏమండి? అదే రకమైన తీర్మానాలు అర్థం కావు. ఒకవేళ దేవుడు ఏమైనా వాయిదాలు వేస్తాడో ముగించేస్తే వెళ్ళిపోయాక ఖాళీ నేను, లేకపోతే కాస్త అయిపోయిందంటే ఇంక ఉంటాను, ఈ ఒకటే ఉంది నా ముందు, ఇలాంటివన్నీ మనం పొడిగించుకుంటూ వెళ్తాం. పొడిగించొద్దు, వాయిదాలు వేయద్దు. కొంతమంది అయితే రక్షణకు కూడా వాయిదాలు వేసుకుంటూ ఉంటారు. వాయిదాలు వేయద్దు. మారు మనసు పొందడానికి కూడా వాయిదాలు వేయద్దు. దేవుని యొక్క సమక్షంలో మన జీవితం ఎలా గడుపుతున్నామో మనం ఒక నిర్ణయాలు తీసుకుని ఈ రాత్రి మనం ముందుకు నడిపించబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు అందరినీ ఏం చేస్తాడు తెలుసా? లెక్కలు చూస్తాడు. లెక్కపత్రం లేకుండా ఉండద్దు. జవాబుదారు మనలో ఉండాలి. సమాధానం చెప్పాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికే మళ్ళీ వచ్చేస్తాను. ఎందుకు? ఇప్పుడు వచ్చేస్తాను. అసలు దానికి సమాధానం, కరెక్ట్ అయిన సమాధానం, ఎందుకు వెళ్తున్నావు ఎందుకని దానికి సమాధానం లేదు. వెంటనే 5 నిమిషాలు వచ్చేస్తాను. ఎందుకు వెళ్తావు? ఎందుకు వచ్చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికే. సమాధానం ఉండాలి కదా. ఎక్కడికి వెళ్తున్నావు క్లారిటీ ఉండాలి. ఏం చేస్తున్నావో క్లారిటీ ఉండాలి. ప్రతిదానికి ఒక రెస్పాన్సిబిలిటీగా మనం ఉండాలి. లెక్కలేని తనంగా ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నీ దగ్గర కరెక్ట్ అనే సమాధానం ఉండాలి. దేవుడిని అడుగుతున్న ప్రతి ప్రశ్నకు ఆ రోజు ఏం చేసావంటే ఏం చేయాలి? ఇదిగో ప్రభువా, ఆ రోజు నేను చూసిన దేవుని దగ్గర ఒక సీడీ ఉంటుందంట. ఎవడుందా? తెరందనుకో సీడీ ఉంటుంది. సీడీ ఉందనుకోండి, ఇచ్చేస్తే అక్కడ మీరు పేర్లు ఎవరి పేరు చెప్పండి ఇందులోని. నా పేరు చెప్పడానండి. విజయ్ గారు. అదిగో విజయ పల్లపాటి విజయ్ కూడా మొత్తం బయటంతా వచ్చేసింది. వచ్చేస్తే ఆవిడ వయసు వచ్చిన కాడి నుంచి ఏమేమి వెళ్ళిందో ఏం చేసిందో అన్నీ అది నేను కాదు అందటి అన్నీ అలాంటివి ఏముండవు. అన్నీ నీయ్యి, నీ పిచ్చిరే ఉంటుంది. అక్కడ వేరేది ఉండదు. అలాగే నీది 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 నాది అందరిదే. స్తోత్రం కలుగును గాక. ఎవరి సీడీ వాళ్ళకి ఇచ్చేస్తాడండి దేవుడు. ఇక మార్చడానికి కానీ పాస్వర్డ్ మార్చేయడం, లాక్లు వేయడం ఎవరికి అర్థం కానీ. ఒక ఆయన ఫోన్ ఇచ్చాడు, అది లాక్ దిమని ఇలాగని అంతే. ఆ లాకు ఎవరికి అర్థం? అది ఈ ప్రపంచంలో ఏమండి, ఎవరికి వాళ్ళు సీక్రెట్ లాకులు. ప్రతిదానికి అన్నిటికీ సీక్రెట్ లాకులే. ఏమండి, నా ఫోన్ ముట్టుకోవడానికి లేదు. ఎవరిది ఇది? నా ఫోను, నా కష్టం. నువ్వేనా కొన్నావా ఇది? ఏమండి, అంత ఓపెన్ డోర్ మినిస్ట్రీలా ఉండాలి మనం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. అందరు స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి మనందరు లెక్కలు తేల్చే రోజు ఆసన్నం అవ్వబోతూ ఉంది. అబ్బా, లెక్కలు తేల్చుకోగలుగుతారావా? స్తోత్రం కలిగిన గాక. మనందరు లెక్కలు తేల్చే రోజు ఏమవబోతుంది? రాత్రి ఆసన్నం అయిపోతుంది. సిద్ధమా నీవు? ఎస్ ఆర్ నో? సిద్ధమా నీవు? ఈ రాత్రి ఎలాంటి అడ్డుబండలు నీ ముందున్నా, ఎలాంటి అడ్డుబండలు ఆటంకాలు నీ ముందున్నా అవేమీ లక్ష్య పెట్టకు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి మన జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి అవకాశం ఇవ్వాలి మనము. ఇక ఎంతసేపు మన అవకాశాల గురించి చూడొద్దు. పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఇక అడిగింది అడిగి ఇంకోటి అడిగి అది అయిపోయి ఇంకోటి ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉంది? ఎప్పుడైనా నా జీవితంలో చాలు ప్రభు అన్నావా? ఎప్పుడైనా ప్రభువా నాకు ఇచ్చావు చాలయ్య అని అన్నావా? అనా నీకు ప్రతి ఎప్పుడు కూడా ఏదో ఒకటి అడుగుతాం. ఏమండి, మన ప్రార్థనలో ప్రభుని ఏమీ అడగకుండా ప్రార్థన చేసుకోగలమా? ఒకటి అడుగు, ఎప్పుడు ఆత్మీయతలో ఎదగాలని అడుగు. ఆమేన్. ప్రార్థనలో ఎదగాలి ప్రభువా. ఇక లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు ఇంక అడిగి నోరు ఇసుకొచ్చే వరకు ఇక అడుక్కుంటూ ఉండటమే.
మన మీద ఆడేనయం. ఇక అత్తమాటుగా అన్నీ ఏం చేయడం కాదు. ప్రభా నన్ను వాడుకో తండ్రి, నీ కొరకు నేను వాడబడతాను ప్రభా. ఇదిగో నా పాత్ర కడుక్కున్నాను. ఏం చేయబడాలి? ఈ పాత్ర కడుక్కోవాలి. ఎవరు కడుగుతారు? పక్కన ఎవడొచ్చి కడుగుతుందా? మనం కడుక్కోవాలి ఈ పాత్రని. ఆమెన్, ఆమెన్. ఈరోజు నీ పాత్రలో ఏమున్నాయో అన్నీ చూసుకోసారి. అన్నీ చూసుకుని ఈ పాత్ర అంతా కడగబడి దేవునికి అనుకూలంగా మార్చబడునుగాక. మార్చబడాలి. ఎలాంటి అడ్డులు, ఆటంకాలు, వ్యతిరేకతలు, అడ్డుబండ్లు వచ్చినా కానీ దేవుని సమక్షంలో మనము నిలబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో మనము నిలబడాలి. చూడండి, యోహాను సువార్తలో ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచ్చిన భాగం ఒక్కసారి చదువుదాం. ఈ మాట చదువుకుని మనము ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. చాలు 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 చాలు. ఎవరో వెళ్తున్నట్టు నాకు కనపడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి లేచి నిలబడండి. వచ్చి ఎంతసేపు అవుద్దమ్మా మనం వచ్చి? ఏమన్నా మా గంటన్నర అవుద్దా? ఇంకెక్కువ అవుద్దా? 2 గంటలు అవుద్దా? రాజాని భవనములో రేయి పగలు వెళ్ళిపోవడానికి కాదు, లేపంటే వెళ్ళిపోవడానికి కాదు. నీ భవనములో రేయి పగలు వేచి ఎందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్నే స్తుతించి. వెనకాల లేవలేదు, ఒకసారి లేచి కూర్చోండి. చింతలు మరచెదను, లేవలేకపోతే కూర్చోండి. ఆరాధన పాడాలి. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన పాడు. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో రేయి పగలు వేచి ఎందును, నములో రేయి పగలు వేచి ఎందును. ఓరన్నా ఓరన్నా ఏసుకు చాటే వేరే లేరన్నా లేరన్నా, ఏసేయ దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా ఏసుకు చాటే వేరే లేరన్నా లేరన్నా, ఏసేయ దైవం చూడన్నా చూడన్నా. ఏసేయ దైవం చూడన్నా, ఏసేయ దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. పాడాలి. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ప్రాణమిచ్చెను, అద్వితీయుడు ఆది దేవుడు నేను. పాడదాం. ఓరన్నా ఓరన్నా ఏసుకు చాటే వేరే లేరన్నా లేరన్నా,
యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. దేవునికి మహిమ కలుగునుగాక. కూర్చోండి కూర్చోండి. లేగండి అంటే వెళ్ళిపోండి అన్నట్టు అర్థమైందేమో వీళ్ళకి. నేను లేపు తప్పు పని చేసినట్టున్నాను. అమ్మా మీరు వచ్చాక నేను వాక్యం మొదలెడతాను. ఎందుకు అలాగే వెళ్ళిపోతున్నారేంటి అర్థం అవట్లేదు. ఓకే, అందరూ అలర్ట్గా ఉందాం. స్తోత్రం. చప్పట్లు కొట్టండి గట్టిగా. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఈ రాత్రి వేళ అందుకు మార్త అంటుంది ఏమని? అయ్యా, నా సహోదరుడు చనిపోయి 4 దినాలు అయింది. ఆ రాయి గాని తీస్తే చాలా దుర్వాసన వస్తుంది, ఆ రాయి తీయొద్దు అని మార్త అంటుంది. ఆయన ఏమంటున్నాడు? రాయి తీసివేయమని ఆయన చెప్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మార్త ఏమంటుంది? రాయి తీయొద్దయ్యా, తీస్తే వాడు చనిపోయి ఈ రోజుకి 4 దినాలు అవుతా ఉంది, చాలా దుర్వాసన వస్తాడు, ఆ దుర్వాసన మనం భరించలేము, వద్దు ప్రభువా రాయి తీయొద్దు. ఆయన స్వరమే మాట్లాడుతున్నాడు, రాయి తీయము. దేవునికి మహిమ కలుగును గాక. రాయి తీస్తే నువ్వు అద్భుతం చూస్తావు. అది ఆమేన్ ఆమేన్. రాయి తీస్తే అద్భుతం చూస్తావు. ఏం చేయబడాలి ఇప్పుడు? రాయి దొరలాలా దొరలద్దా? తీసివేయబడాలా తీసివేయబడద్దా? తీసివేయబడ. నీవు అనుకున్నట్లుగా చేస్తే అద్భుతం జరగదు. నువ్వు అనుకున్నట్లుగా కాదు, దేవుని అనుకున్నట్లుగా. దేవుని మనసులో ఒక ఉద్దేశం ఉంది. రాయి తీస్తే ఏం జరుగుద్దో ఆయన చెప్తాడు. తీయకుండా అట్లా పెడితే ఆ కొంపలాగా ఉంటుంది. తీయకుండా అలాగ ఉంచితే దేవుని యొక్క మహిమ కార్యాలు జరగవు. దేవుని అద్భుతం జరగాలంటే ఆ రాయి తీసివేయి. స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ అందరితోనూ ప్రతి ఒక్కరితో ప్రభు వాక్యం ఏంటో తెలుసా? ఏ రాయి నీ దగ్గర ఉందో, దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో అది తీసివేయి రాత్రి. అది తీసివేయి రాత్రి. తీసివేస్తే దేవుని మహిమను నువ్వు చూస్తావు. అది తీసివేస్తే అద్భుతం నీ జీవితంలో జరగడం ప్రారంభించబడుద్ది. ఆ కార్యం ఈ రాత్రి మొదలవుద్ది. అది ఇప్పుడే ప్రారంభమవుద్ది. అద్భుతమైన కార్యాలు నువ్వు చూడాలంటే చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి చిన్న చిన్నవి, పెద్ద పెద్దవి కావు. మన దగ్గర ఉన్నవి దేవునికి ఇష్టం లేని పెద్ద బండలు కావు. చిన్న చిన్నవి, చిన్న చిన్న మిస్టేక్లు అంతే. చిన్న చిన్నవి అవేవైతే ఉన్నావో తెలుసు మనకి. వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయంటావా? పాస్టర్ గారు ఆవిడ దగ్గర ఉన్నట్టుందండి. ఆవిడ దగ్గర ఉన్నది నీకెందుకు? నీ దగ్గర ఉన్నది చెప్పు. మీకు తెలుసండి, ఇక ఆవిడ దగ్గర లేదు, ఛానల్ నుంచి ఉంది. ఆవిడ దగ్గర ఉన్నది ఆవిడ చూసుకుంటుంది. నీ దగ్గర ఉన్నది ఏది ఉంది? అందరు కూడా నీకెందుకు? అంతేనా? అంతేనమ్మా. నీది నువ్వు తోముకుంటావా? పక్క ఆవిడ ఇంట్లోకి వెళ్ళి తోముతావా? నీది నువ్వే తోముకో. ఆమె నీ కొండ ఏం చేయాలి? నువ్వు శుభ్రంగా తోముకో. ఈ పాత్ర బాగా తోముకోవాలి. స్తోత్రం కలుగును గాక. తోమకపోతే ఏమొస్తుంది? మురుకు 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 మురుకు. స్తోత్రం కలుగును గాక. మార్త అంటుంది ఆ రాయి తీయొద్దు అంటుంది. ప్రభు అంటున్నాడు ఆ రాయి తొలగించమని ప్రభు మాట్లాడుతున్నాడు.
దేవుని అద్భుతమైన స్వరము. ఆడు చనిపోయి 4 దినాలు అయిందయ్యా. మార్తా, ఇదిగో నువ్వు మనిషి రీతిలో ఆలోచిస్తున్నావు, నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నీ తమ్ముడు మరలా లేపబడుతున్నాడు, బ్రతికించబడబోతున్నాడు అంటే ఆమె అంటుంది, అవును ప్రభువా, నాకు తెలిసి అది పునరుత్థానంలో నా తమ్ముడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. ఏమంటే వాక్యాన్ని నమ్మిందే నమ్మలేదేమే? పునరుత్థానంలో నా తమ్ముడు బ్రతుకుతాడు అని అంటే వాక్యాన్ని ఎంత ధీటుగా విశ్వసిస్తుందో చూడండి ఒకసారి. పునరుత్థానంలో నా తమ్ముడు ఖచ్చితంగా మహిమలో వస్తాడు, అది నేను చూస్తాను. అప్పుడెప్పుడు కాదమ్మా, ఇప్పుడే అది లేపబడుద్ది, ఇప్పుడే అది ప్రారంభించబడుద్ది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని మాటకు శిరస్సు వచ్చింది, అద్భుతం చూసింది. దేవుని మాటకు శిరస్సు వంచింది, అద్భుతం చూసింది. దేవునికి మహిమ కలుగును గాక. అందరు దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని మాటకు శిరస్సు వచ్చింది, దేవుని మాటకు విధేయురాలైంది. అయితే దేవుడు ఏదో చెప్తున్నాడు, ఆయన చెప్పిన మాట వింటే ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుద్ది. తీయండ్ర రాయి తీయమంది. సజీవుడిగా తన తమ్ముడు ప్రేత వస్త్రాలతోనే బ్రతికి బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవుని యొక్క కార్యాలు అట్లాగా ఉంటాయి. మనం నమ్మాలి. ఎవరో ఒకరి మీద వంకెట్టుకుని ఏదో రకమైన రీతిలో ఆటంకాలు కలిగించడానికి, ఆటంకాలు పడ్డానికి మన జీవితాన్ని మనం ఆయాసపరచడానికి చూసుకుంటాం. దేవుని నమ్మిన తర్వాత, ప్రభువులో నడిపించబడిన తర్వాత అనేక రకమైన కష్టాలు రావచ్చు, రాకుండా ఉండవు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మార్తా, మరియా, లాజరు. ఎంతమంది? 4. పేర్లు చెప్పండి. లాజరు. చాలా మంచిగా చెప్పారు. మరొకసారి చెప్పండి. గోడ పక్కన ఉన్న వాళ్ళు చెప్పరా? మీరు కూడా చెప్పండి, అందరు చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్పండి. తల్లిదండ్రులు లేకుండా పుట్టారు వాళ్ళు. చెప్పండి వాళ్ళ తల్లిదండ్రుల పేరు. మార్తా, మరియా, లాజరు తల్లిదండ్రులు మనకు అక్కడ కనపడరు, లేరు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమయ్యారో చరిత్రలో మనకు తెలియదు. యేసు ప్రభు వచ్చి ఆ కాలానికి, వీళ్ళు ప్రభుని వెంబడించిన కాలానికి అప్పుడే కాలం చేసి ఉండొచ్చు వాళ్ళు. కానీ తల్లిదండ్రులు లేకపోయినా దేవుని యొక్క భక్తిలోనూ, దేవుని భయములోనూ ఒక ఉన్నతమైన క్రమశిక్షణలో వారు నడిపించబడుతున్నారు. చెప్పువారు ఎవరన్నారో వాళ్ళకి, తల్లి కానీ తండ్రి కానీ ఇలా నడవండిరా, లోకం ఇలాగుంది, భక్తిగా ఉండండి అని ఏమైనా చెప్పారో వాళ్ళకి? చెప్పిన దాఖలాలు ఏమీ లేవు. వాళ్ళ జీవితాలు వాళ్ళే నిర్ణయం చేసుకుని, వాళ్ళ మార్గాలు వాళ్ళే వేసుకుని దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చారు వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రణాళికలోనికి వచ్చి దైవ నియమంలో వారు నడిపించబడుతున్నారు. మరియ గురించి ఒక అద్భుతమైన చరిత్ర, మార్త గురించి ఒక మార్తను తప్పుగా మాట్లాడదు కానీ మార్త ఏమండి చాలా అమాయకురాలు. ఆమె చాలా మంచి సహోదరి, కష్టజీవి, దేవుని పనిలో వాడబడుతున్న వ్యక్తి. ప్రభువారు వచ్చారని త్వరగా మార్త వెళ్ళిందా, మరి వెళ్ళిందా? మార్త వెళ్ళిపోయింది. చాలా చురుకైన వ్యక్తి, చాలా ఉన్నతమైన మంచి సహోదరి. మరియ కూడా ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చునేది. లాజరు కూడా దేవునితో ఉండేవాడు. ఈ ఫ్యామిలీ అంటే ప్రభు వారికి చాలా ఇష్టము. బేతనియ ఎప్పుడు వెళ్ళినా కానీ వారింటిని దర్శించకుండా ప్రభువారు వచ్చేవారు కాదు. ప్రభువారు హృదయాన్ని ఎంత మెప్పించారో, ప్రభుకి ఎంతటి ప్రథమ స్థానం ఇచ్చారో, దేవుని కొరకు అవసరమైతే వారు ప్రాణాలైన పణంగా పెట్టి అంత ప్రేమ. యేసుక్రీస్తు ప్రభు అంటే చచ్చేంత పిచ్చి వాళ్ళకి.
చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం గట్టిగా గట్టిగా. ప్రభువారు అంటే వాళ్ళకి చచ్చేంత పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఇక ప్రభుతో ఉన్నారంటే ఆ దినాలే మర్చిపోతారండి. స్తోత్రం కలిగిన గాక. ఎంత మంచి కుటుంబంలో ఒక భయంకరమైన విషాదం చోటు చేసుకుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా కష్టాలు వస్తాయి. దేవుళ్ళు నడిపించబడిన తర్వాత కూడా కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు మన డైలాగులు ఎలా ఉంటాయంటే, నేను బాగానే ప్రార్థనకు వస్తున్నానండి, బాగానే ఉంటున్నాను, వాళ్ళకంటే నేను పర్లేదు కదండి, అతమాట వాళ్ళని రాకుండా ఉన్నా కానీ నేను ప్రార్థన మరి అంటాం కొన్నిసార్లు. ఎవరినో చూస్తాం, అవన్నీ మనం పక్కన పెట్టుకోకూడదు. స్తోత్రం కలిగిన గాక. అందరూ స్తోత్రం చెప్పండి. భక్తిగా ఉన్నా, ప్రార్థనలో ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా, దేవుని పరిచర్యలు అన్ని విధాలుగా పాలు పొందుకుంటున్నా, కష్టాలు వస్తాయా రావా? వస్తాయి. కష్టాలు వచ్చినా, రాయిలు అడ్డంకాలు ఇబ్బందులు వచ్చినా దేవుని సన్నిధానంలో మనం నిలబడుదుముగాక. హల్లెలూయా. ఏ ప్రోత్సహించే వాళ్ళు లేకపోయినా, ఎంత దైవ నియమములో వీళ్ళు నడిపించబడుతున్నారో ఈ రోజున ప్రతి కుటుంబము ఈ కుటుంబంలాగా నడిపించబడునుగాక. మనము మన పిల్లలు, మనము మన కుటుంబము ఎక్కడుండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. 31st నైట్ అయినా, ఉపవాస కూటాలకైనా, క్రిస్మస్లకైనా, ఎప్పుడు శుక్రవారం ఎంతమంది ఉండకూడదా? అది శుక్రవారం మనం పెద్ద మనిషిని నేను ఎలా రాను అంటావు. ఏ మనిషి అయినా కానీ దేవుని సన్నిధిలో మనము ఒక చంటి పిల్ల మనస్తత్వంలో ఒదిగిపోవాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ కార్యక్రమైనా దేవుని పరిచయం కొరకు అలా మనం ఒదిగిపోవాలి. అందులో మనకి అందులో ఏం కనపడుతుంది తెలుసా? దేవుని పట్ల మనకున్న ప్రేమ కనపడుతుంది. ఆ బేతనియ ఎప్పుడు వెళ్ళండి, యేసుప్రభు వారు ఎప్పుడైనా అక్కడికి వెళ్లకుండా వచ్చినట్లు ఎక్కడ ఉండదు. వెళ్ళేటప్పుడు పరిచయ నిమిత్తం వెళ్ళేప్పుడు బేతనియలో అక్కడ ఆగి వాళ్ళతో ముచ్చరించి మాట్లాడి అక్కడ బస చేసి వస్తూ ఉండే. మరలా అటు నుంచి వచ్చేటప్పుడు మరలా బేతనియ రావాలి, యెరూషలేము రావాలంటే మరలా అక్కడికి వచ్చి ఆగి మాట్లాడి వాళ్ళతో ముచ్చరించి యోగక్షేమాలు తెలుసుకుని ఇలాగా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో ఉన్నారు. ఆయన ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడంటండి. ఆమేన్. లాజర్ని ఏం చేస్తున్నాడు? ప్రభువారు ప్రేమిస్తున్నాడు. లాజర్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన వాడు రోగి అయ్యాడు. ఆ రోగంతోనే చనిపోయాడు. ప్రభువారు వార్త అందింది. ఆయన పరిచయ నిమిత్తమై కాస్త లేట్ అయింది. ఆ లేటు 4 దినాలు అయింది. మార్తమ్మ పరుగు వచ్చి అంది, అయ్యా నీవే కనుక ఎక్కడ ఉంటే నా తమ్ముడు చావకుండును. మనమైతే ఇప్పుడు తెల్లారిందే బావా నీకు, ఇప్పుడు గాంబ వచ్చామా, వాళ్ళ ఇంటికి అయితే మొన్న వెళ్ళిపోతావేమో, వాళ్ళ ఇంటికైతే మొన్న వెళ్ళిపోతాం, మేము బాగా లోకువోలేం కదా, అందుకని నువ్వు ఇప్పుడు వచ్చావు. ఆవిడేమంది? యేసుప్రభు గారు ఎంత పెట్టుబడి పెట్టుంటారా? వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టుంటారమ్మా? ఏమన్నా మార్తమ్మ గారు కడిగేసిందా ప్రభుని? అయ్యా నీవే కనుక కుంటున్నావు ప్రభు, నా తమ్ముడు ఆయన ఇప్పుడే అమ్మా, కంగారు పడుకో, జరిగింది ఏదో జరిగిపోయింది, జరగవలసిన దాని గురించి చూడు. నీ తమ్ముడు చనిపోడు అనుకున్నా కానీ ఆడు తిరిగి లేస్తాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తిరిగి లేస్తాడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పింది ప్రభువారు చెప్పారో, రాయి పొరలించమన్నాడో, ఆమె లోబడిందో, ఏమన్నా ఈ తమ్ముడు మరలా తిరిగి సజీవుడుగా బయటికి రావడం మనం చూస్తాం. దేవునికి మహిమ కలు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అద్భుతం జరగాలి అని అంటే ప్రభు మాటకు మనము లోబడాలి. ఈ సంవత్సరం అంతా మనం దేవునికి లోబడే బ్రతకాలి. అనగలవా? ప్రభు నేను నీకు లోబడి జీవిస్తాను తండ్రి అనగలవా? దేవునికి మనం లోబడదాం. మన జీవితాలు సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం
ఈ ఒక్కరోజుతోనే మనం పోయిందనుకోకు. ప్రతిరోజు దేవునికి సమీపంలో ఉండాలి. దేవుని చిత్తానికి అనుకూలంగా మనం నడిపించబడాలి. మన జీవితాలు మార్చుకోవాలి. ఇహలోక సంబంధమైనది ఏది మనము మన దగ్గరికి రానివ్వకుండా దేవుని సన్నిధానంలో మనం ముందుకు నడిపించబడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరమే చెబుదాం. ఏ రాళ్ళు నీ దగ్గర ఉన్నాయో ఆ రాళ్ళన్నీ ఏం చేయాలి? తీసి వేరి ఈ రాత్రి బయటికి దూరంగా పారవేద్దాం. దూరంగా పారవేద్దాం. మన మీద ఉన్న ప్రతి శాపాన్ని పారవేద్దాం. ప్రతి పాపాన్ని పారవేద్దాం. ప్రతి అసూయని పారవేద్దాం. ప్రతి వ్యతిరేకతను పారవేద్దాం. ప్రతి కక్షను పారవేద్దాం. అన్ని పారవేసి ప్రభువా నేను నీకు లోబడతానయ్యా, నీ సన్నిధానంలో నా జీవితంలో నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మలిచి నువ్వు వాడుకో ప్రభు అని ప్రార్థన చేద్దాం. అందరం ఆకరించండి.